టమాటోస్ని తీసుకొని ఇలా బాగా సన్నగా కట్ చేసుకొని ఇలా ఆవిరికి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఈ గిన్నెతో 3 గిన్నెలు తీసుకున్నాను అన్నమాట, కొలత అన్నమాట. ఇవి మధ్యలోపు కొంచెం ప్రాసెస్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇదిగోండి కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇలా దోరగా వేపుకొని పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి పచ్చళ్ళలో కలుపుకోవడానికి చూడండి ఫ్రెండ్స్, ఇలా వేపుకొని పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ బాగా. ఇలా మిక్సీ పట్టుకున్నానండి, పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి చిన్నులపాయలు 1.5 పాయ ఇలా తీసుకొని, మేము కొంచెం ఎక్కువ తింటామని ఇలా తీసుకున్నానండి. 1 పాయ అయినా సరిపోయిద్ది అన్నమాట. ఇదిగోండి టమాటా పచ్చడికి గ్రేవీ బాగా చల్లారేదాకా ఇలా కలుపుకోవాలండి. ఇదిగోండి నేనైతే ఇది ఆశీర్వాద్ కారము పచ్చళ్ళలోకి వేస్తున్నానండి. మీ ఇష్టం, ఇంకా ఏ కారం అయినా వేసుకోవచ్చు అన్నమాట. నేనైతే ఇది వేస్తున్నానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి చల్లారేంత వరకు ఇలా కలబెట్టుకోవాలండి. టమాటా గుజ్జుని కొంచెం చల్లారేదాకా. ఈలోపు మనం ఇదిగోండి పచ్చళ్ళలోకి కారం ఇందాక చూపించాం కదా, ఆశీర్వాద్ కారం, ఆ కారం అన్నమాట. ఇదిగో పోపు పెట్టుకోవటం కోసమని తాలింపు గింజలు ఇవి కూడా మనం రెడీ చేసి పెట్టుకోవాలండి. కరివేపాకు, నా దగ్గర అయితే ఎండుమిరపకాయలు లేవండి, మీ దగ్గర ఉంటే ఎండుమిరకాయలు వేసుకోండి. ఇదిగోండి చిన్నులపాయలు. ఇది చల్లారిన తర్వాత ఇలా బాగా ఇదిగోండి కారం కలుపుకున్న గ్రేవీ ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. పోపు పెట్టే వీడియో సెల్లో ఛార్జింగ్ అయిపోయిందండి. ఈ తడవ చేసేటప్పుడు పోపు వీడియో పెడతానండి. ఇదిగోండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో బాగుందండి. ఎంతో రుచికరమైన టమాటో గ్రేవీ పచ్చడి అండి. మన ఇంట్లో మన చేతులతో మనమే తయారు చేసుకోవచ్చండి. ఎలా ఉందో కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అండి. మరిన్ని